ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎటువంటి ఫలితం తేలకుండానే రద్దయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం తీవ్రం కావడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన సంజు శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. 7 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇప్పటికే ఐర్లాండ్ సిరీస్లో విఫలమైన సంజు కీలకమైన ఇంగ్లాండ్ సిరీస్లోనూ తన ఫెయిల్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. సంజు వరుసగా విఫలమవుతుండటంతో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతోంది. సునీల్ గవాస్కర్ మరియు మహమ్మద్ కైఫ్ వంటి మాజీ ఆటగాళ్లు వైభవ్కు అవకాశం ఇవ్వాలని గట్టిగా వాదిస్తున్నారు. రెండో టీ20లో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఓపెనింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇతర ఆటగాళ్ల గురించి మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే 68 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మరోవైపు ఇషాన్ కిషన్ లేని పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. సంజు శాంసన్ తన ఫామ్తో సతమతమవుతుండడంతో టీమిండియాకు ఓపెనింగ్ విషయంలో ఇబ్బందిగా మారింది. ఇది వైభవ్ సూర్యవంశీకి మంచి అవకాశంగా మారేలా కనిపిస్తుంది.